అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రైజింగ్ రాయలసీమ ఈ అంశంపైన ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాలలో సిమెంట్ పరిశ్రమల వాటా ఎంత అంటే పొల్యూషన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బైడ్కి అంటే సంబంధించినటువంటి పొల్యూషన్లో 7% వాటా కేవలం ఈ సిమెంట్ పరిశ్రమల వల్లే ఉందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నారా లోకేష్ గారు ఈరోజు రైజింగ్ రాయలసీమ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ స్టీల్, గ్రీన్ సిమెంట్ దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏమయ్యా, గ్రీన్ స్టీల్ బాగానే ఉంది, గ్రీన్ ఎనర్జీ బాగానే ఉంది, గ్రీన్ సిమెంట్ అంటే ఏంది అని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. మరి గ్రీన్ సిమెంటు గ్రే కలర్లో ఉంటుంది కదా, మరి గ్రీన్ సిమెంట్ అని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు, ఏంటి అసలు ఈ గ్రీన్ సిమెంట్ అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సో అందులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, గ్రీన్ సిమెంట్ అంటే మామూలుగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తారు, సున్నపు రాయిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే అది క్లింకర్గా మారుతుంది. మరి ఆ మారినటువంటి దానిలో కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి దాని తర్వాత ఫ్లై యాష్ రావడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వచ్చేటువంటి ఫ్లై యాష్ కానీ, మరి అదేవిధంగా ఈ పరిశ్రమలలో ఈ విధంగా కర్బన ఉద్గారాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్లో కూడా దీని యొక్క వాటా శాతం ఎక్కువగా ఉందనేది ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మరి నారా లోకేష్ గారు ఈరోజు రాయలసీమను రైజింగ్గా ఎలా తీసుకుని వెళ్తున్నారు అంటే కేవలం ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకోకుండా, అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కే పరిమితం కాకోకుండా, మరి ఆ యొక్క ప్రాజెక్టులను ఎన్నో సంప్రదింపులతో వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈరోజు GRIHA అంటే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఒక గుర్తింపు ఉంటుందండి. సో ఈ GRIHA గుర్తింపు ఈ సంస్థకు వస్తే మరి దానివల్ల కర్బన ఉద్గారాలు ఏ కంపెనీ అయితే ఎక్కువగా తగ్గించి ఈరోజు ఇంధన పొదుపు కానీ, ప్రత్యామ్నాయ ఇంధనాలు కానీ, లేకపోతే ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి చాలా అంశాలలో వాళ్ళకి ఆ గుర్తింపు ఇస్తారు. మరి ఈ GRIHA దేశంలోనే సిమెంట్ పరిశ్రమలో మొదటగా గుర్తింపు పొందినటువంటి సంస్థ దాల్మియా సిమెంట్స్. మరి ఈ దాల్మియా సిమెంట్స్ను ఎంఓయూకే పరిమితం కాకోకుండా జమ్మలమడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఆ నియోజకవర్గంలో 3,478 కోట్ల పనులకు రేపటి రోజున నారా లోకేష్ గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, గ్రీన్ ఎనర్జీ ఈరోజు కర్నూలు కానీ అనంతపురం జిల్లాలో కానీ దాదాపు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం గ్రీన్ ఎనర్జీలోనే పెట్టుబడులు వచ్చాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయినటువంటి సంగతి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కర్నూలు జిల్లాలో మడకశిర నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ పనులు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇకపోతే మరి గ్రీన్ స్టీల్ మీ అందరికీ తెలుసు, జిందాల్ స్టీల్ ప్లాంటు ఈరోజు గత వారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్రొడక్షన్లో కూడా కర్బన ఉద్గారాలు తగ్గించి అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి అంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉండదా కర్బన ఉద్గారాలు ఇప్పుడు ఈ గ్రీన్ సిమెంట్లో కూడా అంటే ఉంటుంది. కానీ మిగిలినటువంటి అంటే ముందున్నటువంటి ఏదైతే సున్నప్రాయిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద హీట్ చేసి ఆ క్లింకర్ దాని ద్వారా వచ్చేటువంటి కర్బన ఉద్గారాల కంటే చాలా తక్కువ. ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడేటువంటి ఫ్లై యాష్ని తీసుకొని వచ్చి ఆ సున్నప్రాయి ప్లేస్లో దీన్ని వాడడం ద్వారా అంటే ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడి ఇప్పుడు మరలా ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇంతకుముందు ఉన్నదానికంటే ఖచ్చితంగా తక్కువగా పొల్యూషన్ జరుగుతుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మలమడు నియోజకవర్గంలోని చినకొమ్మర్ల దాల్మియా సిమెంట్ ప్లాంటులో ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు నారా లోకేష్ గారు. దీని వెనకాల ఎంత కష్టం ఉందనేది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు రైజింగ్ రాయలసీమ అని చెప్పేసి మనం మొదట్లోనే చెప్పడం జరిగింది. ఒకవైపు కడప జిల్లాలో కొప్పర్తిలో, ఒకవైపు చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో, ఒకవైపు అనంతపూర్లో గ్రీన్ ఎనర్జీ పుట్టపర్తిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేమి, ఒకవైపు కర్నూలు జిల్లాలో రిలయన్స్కి సంబంధించినటువంటి బ్యావరేజెస్ యూనిట్ కానీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, కడపలో అయితే స్టీల్కి సంబంధించినటువంటి అంటే రాయలసీమను ఒకవైపు హార్టికల్చర్ హబ్గా చేస్తూనే బడ్జెట్లో రాయలసీమ కేటాయించినటువంటి అమౌంట్ కేటాయిస్తూనే ఈరోజు పరిశ్రమలు అంటే
ఇండస్ట్రియల్ తమిళనాడుకు ఈరోజు చెన్నైలో మీరు చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఇండస్ట్రియల్ హబ్ ఎక్కడైనా ఉంది అంటే అది రాయలసీమలోనే అని చెప్పేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది, శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. గతంలో 2014-19 మధ్య కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్రిపుల్ ఫార్ములా, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసెస్. సో ఈ మూడిటి ట్రిపుల్ ఫార్ములా ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగానో కంపెనీ యొక్క యాజమాన్యాలను ఒప్పించి కేవలం ఎంఓఏలకే పరిమితం కాకోకుండా ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు రాయలసీమకు. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతైనా, రాయలసీమలో ఉన్నటువంటి యువతైనా, ప్రజలైనా సున్నితంగా నిశితంగా జరుగుతున్నటువంటి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ ఏ విధంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి ఈ ప్రభుత్వ హయాంలో అనేది గమనించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.